అదిగో వాళ్ళు వచ్చేసిర్రు. ఇగో పట్టుకో. రండి బోనమ్మ, రండి కాకమ్మ, రండి అర్జున్ బాబు. బోనమ్మ, మీరు మళ్ళీ నా ఇంట్లో అడుగు పెడతారో లేదోనని భయపడ్డాను. కానీ దేవుని దయ వల్ల మీరందరూ మా ఇంటికి వచ్చిండ్రు. రుక్మిణమ్మా, జీవితంలో కొన్ని అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. అలాంటి సంఘటనలే మన జీవితాల్లో జరిగాయి. మేం కావేరిని అపార్థం చేసుకున్నాం. అందుకు మమ్మల్ని మన్నించండి. అయ్యో, ఎంత మాటన్నో బోనమ్మా. ఇదంతా మీ అంతట మీరు చేసింది కాదని నాకు తెలుసు. ఆ యమజ వల్లే ఇదంతా జరిగింది. మీ కూతురు నాకు ద్రోహం చేసింది. అది నేనెప్పటికీ క్షమించలేను. ఇక నాకు మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నన్ను క్షమించండి అత్తయ్య. లే బిడ్డ. అమ్మలాంటి మిమ్మల్ని అనకూడని మాటలు అన్నాను. అర్జున్ బాబు, నిన్ను అల్లుడుగా నేనెప్పుడు చూడలేదు. కొడుకు లెక్కే చూసినా. కొడుకు తప్పు చేస్తే క్షమించకుండా ఉంటానా? అమ్మా, ఇంకా మనం అవన్నీ మర్చిపోదాం. పండగ మాత్రం హ్యాపీగా చేసుకుందాం. అవును రుక్మిణక్క, మన కావేరి పొన్ను అన్ని పరీక్షల్ని దాటుకుని సీతమ్మలా నీ ఇంటికొచ్చింది. ఇక పాత విషయాలన్నీ మర్చిపోదాం. వినాయక చవితిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. అవునమ్మా, మళ్ళీ మా దేవుడు బాబు మన ఇంటికొచ్చిండు. ఈ రోజు నిజంగా పండగే. అర్జున్, మళ్ళీ మా ఇంటికి కొత్త అల్లుడిలా వచ్చావు కాబట్టి వినాయక చవితికి బట్టలు అదరగొట్టేయాలి. అవునవును, పదండి.